హలో, ఈరోజు మన రెసిపీ మినపట్టు. సింపుల్ అంటే సింపుల్ అండ్ చాలా హెల్దీ రెసిపీ అండి. అయితే ఫస్ట్ నైట్ నేను ఏం చేశానంటే మినపప్పుని నైట్ అంతా నానబెట్టాను. ఒక గ్లాస్ మినపప్పులో ఒక సగం స్పూను మెంతులు వేసాను. అవి రెండింటిని బాగా నానబెట్టాను. ఇది పొట్టుపప్పు అనమాట. పొద్దున్నే చక్కగా వాష్ చేసేసాను. ఇప్పుడు ఈ పప్పుని మనం మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసి మెత్తగా పిండిని పట్టుకోవాలి. పొట్టుపప్పుతో అయితే చాలా బాగుంటుంది, హెల్త్కి కూడా మంచిది. పొట్టుపప్పుతో వడలు వేసిన, పొట్టుపప్పుతో దోశలు వేసిన, ఇడ్లీలకైనా పొట్టుపప్పే యూస్ చేయండి. ఇందులో ఫైబర్ ఉంటుంది అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఇప్పుడు దీన్ని మనం మిక్సీ పట్టుకుందాం. కొద్దిగా నీళ్లు పోసేసి మొత్తం మెత్తగా పప్పుని మిక్సీ పట్టుకోవాలి. దోశ పిండి లానే సేమ్ అలా మిక్సీ పట్టేసుకుంటే సరిపోతుంది. ఇందులో బియ్యం కానీ రవ్వ కానీ ఏం కలపం, ఇంకా జస్ట్ మినపప్పే. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత పిండిని బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఇలా పిండి తీసుకున్న తర్వాత పిండికి సరిపడా ఉప్పు, అలాగే కాస్త జీలకర్ర, కొంచెం నీళ్ళు వేసి ఇలా మిక్స్ చేసేసుకోవడం. అంతే, మినపప్పుకి పిండి రెడీ అయిపోయింది. రండి ఇప్పుడు మినపట్టు వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా నేను నెయ్యి వేస్తాను. మీకు కావాలి అంటే నూనె అయినా బటర్ అయినా వేసుకోవచ్చు. లైట్గా అప్లై చేశాను. దీంతోనే మనం కుడుములు కూడా చేసుకోవచ్చు. కొంచెం లావుగానే ఉండాలి మినపట్టు ఎప్పుడైనా కూడా. అంతే, ఇలా వేసేసుకొని రెండు వైపులా కాల్చుకోవాలి. చిన్న మంటలో పెట్టి ఎక్కువసేపు కాలుస్తే మినపట్టు కరకరలాడుతుంది. మీకు కావాల్సినంత నెయ్యి లేకపోతే కొంచెం నూనె అట్లా వేసుకోవచ్చు అనమాట. అయితే మినపట్టుతో పాటు మంచి చట్నీ కూడా ఒకటి మనం తయారు చేసుకుందాం. సింపుల్ చట్నీ, అందులో కూడా కొంచెమే ఆయిల్ వేద్దాం, ఎందుకంటే ఈరోజు మనం చాలా హెల్తీ రెసిపీ చేస్తున్నాం కాబట్టి. సో మినపట్టుతో పాటు సింపుల్ చట్నీ కూడా మనం చేసుకుందాం. దానికి పల్లీలను ముందుగానే వేయించి పెట్టేసుకున్నాను, ఒక ఫుల్ బౌల్. ఇది మిక్సీ జార్లో వేసేసాను పల్లీలు. అలాగే పల్లీలకి సగం పుట్నాలు, ఇందులో కొద్దిగా చింతపండు పులుపు కోసం, అలాగే 2 ఎండుమిరపకాయలు, చిన్నవి కాబట్టి 3 వేసాను, అలాగే 2 పచ్చిమిర్చి, పల్లీలకి పుట్నాలకి సరిపడా ఉప్పు వేసి ఇప్పుడు మనం మిక్సీ పట్టేసుకోవాలి. ఇలా మొత్తం పౌడర్ అయిపోయిన తర్వాత వాటర్ వేసేసి మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోవడం. సింపుల్ చట్నీ. ఇలా సింపుల్గా చట్నీ రెడీ అయిపోయింది కదా, తాలింపు చేద్దాం. కొంచెం నూనె వేసి, నూనె కాస్త వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిరపకాయలు వేసి సింపుల్ తాలింపు. ఆయిల్ కూడా కొంచెమే వేసాను చూడండి. పల్లీలను కూడా జస్ట్ డ్రై రోస్ట్ చేశాను. అండ్ కాస్త పసుపు. అంతే, ఇప్పుడు ఇది పచ్చడిలో కలుపుకోవడం. అంతే, సింపుల్గా పచ్చడి రెడీ అయిపోయింది. పచ్చడిని ఇలా బౌల్లోకి తీసేసుకున్నాం. పైన కొంచెం తాలింపు. అంతే, సింపుల్ చట్నీ విత్ మినపట్టు అద్దిరిపోతుంది. ఒకవైపు అట్టు కాలిన తర్వాత రెండో వైపు కూడా ఇలాగే కాల్చుకోవాలి. ఇలా క్రిస్పీగా అవ్వాలన్నమాట. మనము వడల్ని నూనెలో వేయించుకొని తింటాం కదా, అలా కాకుండా ఇలా మినపట్టు వేసుకుంటే సేమ్ అదే టేస్ట్ వస్తుందండి. ఇంకా ఆయిల్ లేకుండా హ్యాపీగా మనం హెల్తీగా తినొచ్చు. సేమ్ ఇదే పిండిని
ఆవిరి పెట్టేసుకొని చక్కగా వాటిని ఆవిరి కుడుములు అంటాం కదా మనం, అదే సేమ్ రెసిపీ, సేమ్ పిండే, కాకపోతే ఇంత పల్చగా ఉండదు, గట్టిగా పెట్టుకోవాలన్నమాట. ఇలా షేప్ ఏం అవసరం లే, ఆవిరి పైన పెట్టేసుకొని చేసుకోవచ్చు. మినపట్టు విత్ పల్లీ చట్నీ రెడీ అయిపోయింది. సింపుల్ బ్రేక్ఫాస్ట్. నైట్ పడుకునేటప్పుడు జస్ట్ మినపప్పు నానబెట్టి పడుకోండి. పొద్దున్నే ఇలా చక్కగా అట్లేసుకొని తింటే బాగుంటుంది. లేదా నైట్ తినాలి అనుకుంటే పొద్దున మినపప్పు నానబెట్టేసుకొని చేసేసుకోవచ్చు అనమాట. పులవాల్సిన అవసరం ఏం లేదు, హ్యాపీగా అప్పటికప్పుడు మనం ఇలా తయారు చేసుకోవచ్చు. ఇలాంటి సింపుల్ రెసిపీస్ ఎన్నో ఇంకా మనం తయారు చేసుకుందాం. స్వప్న వైట్ల ఛానల్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.